హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం విందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం కాదు చదువుకుందాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. తర్వాత 6వ వచనం చదువుకుందాం. ఏడవ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. దేవా చదువు. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచుము. పేదరికము నైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండా వాడినై నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామను దూషించునేమో. చాలు, నేను చెప్తాను, మీ అందరూ పలకండి. 7వ వచనం నుంచి 2వ వచనాలు. దేవా, అందరూ చెప్పండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. మొదటిది, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. రెండోది, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. దేవుని స్తోత్రాలు. చక్కటి వాక్యాన్ని చదువుకుందాం. మీరు శ్రద్ధగా వింటే మీరు అనుకున్న టయానికే ముగిస్తాను. శ్రద్ధగా వినండి. కొన్ని మాటలు, దేవుని మాటలు మనం విన్నాం. ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయం చాలా చాలా స్పెషల్. ఎన్ని వాక్యాలున్నా ఈ వాక్యం 30వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనాలన్నీ మీరు చదువుకొని ఇంటికి పోయినాక బైబిల్లో కనపడినటువంటి ప్రత్యేకమైన వాక్యాలు కనపడుతూ ఉంటాయి. నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, బుక్ పెన్ను తెచ్చుకోండి. ఎప్పుడైనా సరే వాక్యం చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా సరే రాసుకోండి. మీ జీవితానికి ఎప్పుడైనా అవి ఉపయోగపడవచ్చు, మీకు నేర్పించవచ్చు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవచ్చు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ రోజు నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని మహిమపరచడానికి, కనపరచడానికి మంచి గొప్ప కృపగా నీకు వందనాలు. నేను కాదు కానీ ప్రభువా, నాలో నువ్వు ఉండి నీ ఆత్మచేత నడిపించి నీ మాటలు మా హృదయంలో ఫలింపు చేయనట్లు నాకును మాకును ప్రభువా మంచి ఆహారం మాకు అనుగ్రహించండి. ఈ పరిశుద్ధ రోజు ప్రభు నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ సన్నిధిలో ఎక్కిమించి బిడ్డలుగా మమ్మల్ని ఉంచి నీ మాటలు మా హృదయంలో ప్రభు ప్రతి ఒక్కరికి హృదయంలో నాడబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనలో నాకు కొంచెం ఏదో హెల్తీగా అనిపించింది. సరిగ్గా ఒక పాట పాడుకుందాం. మీ అందరూ చెప్పడం కూడా, అందరూ చెప్పడం కూడా, మీకు వచ్చిన పాటే ఒక పాట పాడతాం. మంచిగా దేవుడి నామానికి. వర్షిప్, సండే వర్షిప్. సండే ఆరాధన, లేకపోతే సండే మనం దేవుణ్ణి ఆరాధించే సమయం. నాకు ఎందుకో కొంచెం పాట పాడదాం అనిపించింది. కొద్దిగా హెల్తీగా అనిపించింది ఒకటి ఆరాధన. అభిరామ్ గారేమో పాడాలి ఆరాధించాలని మూడ్లో ఉన్నాడు. మనం వెనక అందుకోలేకపోయింది. మీకు పాట వస్తే నాతో కలిసి పాడండి. చప్పలు కూడా, అందరూ చప్పలు కొడితే చాలు. మైక్ అవసరం లేదు, సౌండ్ అవసరం లేదు, పెద్దగా ఏం ఇవి కూడా అవసరం లేదు, డ్రమ్ములు కూడా అవసరం లేదు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతన గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
నేను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న ఆ యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. వాక్య భాగాలకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనం చదువుకున్న మొదటి వచనంలో యాకే కుమారుడు ఎవరండి? యాకే కుమారుడు ఆగూరు పలికిన మాటలు లేకపోతే ప్రార్థన. యాకే అంటే భక్తి గలవాడు. యాకే అనే మాటకి భక్తి గలవాడు. ఈ భక్తి గలవాని కుమారుడు ఆగూరు. ఆగూరు అంటే సమకూర్చేవాడు. ఆగూరు అంటే ఏంటండి? సమకూర్చేవాడు. యాకే అనే మాటకి అర్థం భక్తి గలవాళ్ళు. భక్తి గల వాళ్ళు ఆయన యొక్క కుమారుడు ఆగూరు. ఆగూరు గురించి ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో లేదు. ఆగూరు ఇలా వాడని లేకపోతే అతని ప్రస్తావన కానీ ఆగూరు గురించి బైబిల్ ఎక్కడా కూడా లేదు. ఈ సామెతల గ్రంథంలో ఈ 30వ అధ్యాయంలో మాత్రమే రాయబడింది. ఈ ఆగూరు అనే మాటకు సమకూర్చేవాడు. మన క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ జీవితంలో భక్తి కలిగి మనం ఉంటే ఈ చరిత్ర లేని ఆగూరు ఈ ప్రార్థన చరిత్రగా మార్చేశాడు. యేసుక్రీస్తు బైబిల్లో ప్రార్థన గురించి పరలోక ప్రార్థన శిష్యులకు చెప్పాడు. అది ఎంత ప్రాముఖ్యమైనదో అంతకంటే కూడా ఈ ఆగూరు చేసిన ప్రార్థన కానీ ఆగూరు చేసిన పలికిన మాటలు కానీ అంతకంటే ప్రాముఖ్యమని చెప్పగలను. ఎందుకంటే ఆ ప్రార్థన ఆ పలికిన మాటల్లో ఎంతో లోతైన అర్థం అక్కడ రాయబడింది. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నీతో 2 మనవులు నేను చేసుకొంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించాలి. ఎప్పుడండి? తను చనిపోక ముందు, నేను చనిపోయే లోపు నేను ఎప్పుడైనా సరే నాకు అది అనుగ్రహించాలి. ఏంటి అయ్యి? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. 2 ఈ ఆగూరు పలికిన ఈ ప్రార్థన లేకపోతే మాటల్లో 2 దూరంగా ఉంచమంటున్నాడు. ఒక 2 మనవులేమో నాకు దగ్గరగా చేరి పలుకుతున్నాడు. మొత్తం 4 మాటలు ఆగూరు పలుకుతున్న మాటలు బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైనవి. వ్యర్థమైన వాటిని అబద్ధములకు దూరంగా చేయి. ఈ రోజుల్లో వ్యర్థమైన దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళకి చాలా బాగా తెలుసు కదా. ఇంట్లో ప్రతిరోజు డస్ట్ వస్తూ ఉంటుంది, వ్యర్థమైంది కదా. వంట వండినా, ఏదైనా క్లీన్ చేసినా, ఏదైనా కూరగాయలు తరిగినా ఫస్ట్ ఆ డస్ట్ అంతా ఏం చేస్తుంటారు? తీసి పక్కన పడేస్తూ ఉంటాం. అంటే వ్యర్థమైనవి క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ఆగూరు ఈ ప్రార్థనలో చెప్తున్న మాట, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు ప్రభువా. వ్యర్థమైన వాటిని నాకు తీసేయి, నాకు దూరంగా ఉంచు. నా జీవితంలో వ్యర్థమైన ఉండకూడదు. ఇవి నాకు ఇప్పుడు కాదు, నా చనిపోయే ముందు ఎప్పుడైనా సరే నాలోంచి దూరం చేయి. మనం చాలామంది చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నాకు ఇప్పుడే చెయ్యి. ఎప్పుడు చేయాలి? ప్రతి ప్రార్థనలో మనం అడిగే మాటలు ఇప్పుడే చెయ్యి, ఈరోజే చెయ్యి, నాకు ఇప్పుడే కావాలి అని ప్రార్థన చేస్తుంటాం. కానీ యాగూరు భక్తుడైన యాకే, భక్తి కలిగిన యాకే కుమారుడైన ఆగూరు ఒక సమకూర్చేవాడిగా గొప్ప గొప్ప మాటలతో ఈ సామెతల గ్రంథంలో ఒక చరిత్ర సృష్టించాడు.
వ్యర్థమైన వాటిని నాకు దూరంగా చేయ ప్రభువా. వ్యర్థమైన ఏంటి? మనం చేసే ప్రతి ప్రార్థన జీవితంలో ప్రతి క్రైస్తవుడు, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు, మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుణ్ణి అడిగే విధంగా కూడా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకు అదివు ఇదివు అని అడిగే విధంగానే ఉంటాం. కానీ ఎప్పుడైనా నీ ప్రతి ప్రార్థనలో అన్నీ తెలుసు దేవుడికి. దేవుడు అంటాడు, మీ చింత యావత్తు నా మీద, మీకు ఏం కావాలో అవన్నీ నాకు తెలుసు, మీరు ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు, మీ జీవితాన్ని ఎలానే నడిపించాలో తెలుసు, మిమ్మల్ని ఎక్కడ కాపాడాలో, ఎక్కడ నడిపించాలో, ఎక్కడ మిమ్మల్ని నడిపించకూడదు దేవునికి తెలుసు. కానీ మనం చేసే ప్రార్థన, మనం అడిగే విన్నపములు దేవుని మన జీవితాన్ని మార్చే విధంగా, క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయత జీవితాన్ని కట్టుకునే విధంగా ఉండాలి. ఒక మేస్త్రి కానీ ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు తను కట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. మన ఆత్మీయ స్థితిని కానీ రోజు రోజుకి ప్రతి దినము దాన్ని అభివృద్ధి పరిచే విధంగా మనం ప్రార్థన ఉండాలి. ప్రభువా, నా జీవితంలో నేను ఎదగటానికి, ఆత్మీయంగా బలపడటానికి, పరిశుద్ధాత్మ పొందటానికి, లేకపోతే మనం చేసే ప్రతిసారి మోకాలున్న ప్రతిసారి అనుభవపూర్వకంగా ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో భక్తుల ప్రార్థనలు రకరకాలుగా దేవునికి ఇష్టంగా యథార్థతగా ఉంటే, మన ప్రార్థనలేమో మనం ఇప్పుడు ప్రార్థన చేయడానికి కూర్చున్నాం అనుకోండి, ఫస్ట్ ప్రభువా నన్ను కాపాడు, నాకు మంచి ఆరోగ్యమే, నా కొడుకు మంచి ఉద్యోగమే, బాగా చదవడానికి చెయ్యి అంటే మనకేం కావాలి, ఒక ప్లాటీ లేకపోతే ఒక ఇల్లు, ఇంకా మంచి ఉద్యోగం, మంచి చదివి. దేవుడు ఎప్పుడు ఈ కాదు. అందుకే సామెతల గ్రంథంలో కింద ఇమ్ము అనే జలగ ఉంటుంది, దాని పేరు అక్కడ సామెతల గ్రంథంలో రాస్తాడు. దాని పేరు జలగ. ఇమ్ము అని అడుగుతూ ఉంది కదా. అవి కూడా 4 కలవు. అలాగనే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో మనం క్రైస్తవుడిగా మనం ఎదుగుతున్నప్పుడు వ్యర్థమైన వాటిని అడ్డొస్తే వాటిని తొలగించే విధంగా ఉండాలి, దాన్ని తొలగించుకునే విధంగా ఉండాలి. అది ఏదైనా సరే ఆ వ్యర్థమైన వాటిని మన హృదయంలోకి రానివ్వకుండా, అడ్డుపడకుండా, అడ్డు గోడ చేయకుండా ఆ వాటిని అన్నింటినీ తొలగించడానికి మన ప్రార్థన, ప్రభువా ఈ వ్యర్థమైన నా దాంట్లోంచి తీసేయి. ఇదే కీర్తనలో, ఈ సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 19వ వచనంలో, సామెతల గ్రంథము 28:19వ వచనంలో, 19వ వచనం, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. హల్లెలూయా. తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా. మన జీవితంలో కూడా ఈ హృదయం ఏంటంటే ఇది ఒక పొలం. మానవుని హృదయం ఏంటి? పొలం. మనం పొలం వేసామనుకోండి, కలుపు మొక్కలు వేస్తాం, మనం నాటుతామా? పొలంలో ఏం నాటుతాం? సరే, వరి కానీ, పత్తి కానీ, లేకపోతే ఇంకేదన్నా పంటలు పండే విత్తనాలు వేస్తాం. వాటితో పాటు ఏం మొలుస్తాయి? కలుపు. అంటే అవసరానికి లేనిది అక్కడ మొలుస్తుంది, అంతే. మనకు అందరూ వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది తెలుసు కదా. దాన్ని మనం చిన్నగా ఉన్నప్పుడే పెరుగుతామా, పెద్దగా ఉన్నప్పుడు పెరిగేస్తామా? కలుపు చిన్నగా ఉన్నప్పుడు తీస్తామా, పెద్దగా తీస్తామా? మొక్క ఎదిగేటప్పుడు దానికి కలుపు ఏం చేస్తుందంటే దాన్ని ఎదగనీయకుండా చేస్తూ ఉంటుంది. ఈ కలుపుని మందు ద్వారా కానీ, లేకపోతే వ్యవసాయ పరికరాల ద్వారా కానీ, రకరకాల ద్వారా సేద్యం చేసి దాన్ని తొలగిస్తాం. అప్పుడు ఆ చెట్టు ఏదైతే పంట పొలంలో వేస్తామో మంచిగా ఎదిగి ఫలించి ఆ ఫలం మనం తినడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి క్రైస్తవుని జీవితంలో వ్యర్థమైన వాటివి మొలుస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, రక్షణ పొందావో, మారు మనసు పొందావో, నువ్వు ఎదగాలని అనుకుంటావు, ప్రభు సన్నిధిలో బలమైన బిడ్డగా ఆత్మీయంగా ఎదగాలనుకుంటావు. కానీ ఈ వ్యర్థమైన ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మన జీవితంలో ఏ విధంగా నడిపడవచ్చు. మీరు చర్చికి రానికుండా చేయొచ్చు, విశ్వాసం ఎదగకుండా చేయొచ్చు, ప్రార్థనలు ఎదగకుండా చేయొచ్చు, మందిరానికి వెళ్ళకుండా చేయొచ్చు, ఆరాధన చేయనీయకుండా చేయొచ్చు, బైబిల్ చదవనీయకుండా చేయకుండా చేయొచ్చు, దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించకుండా చేయొచ్చు, లేదా వాక్యం వినకుండా మనల్ని చేయొచ్చు.
ఈ వ్యర్థమైన ఏం చేయాలి? దేవుడు అన్నాడు, వ్యవసాయం చేయి, తొలగించుకో, నీ జీవితంలో వ్యవసాయం చేయి. నువ్వు దేవుని సన్నిధిలో వ్యవసాయం చేయి, నీ హృదయాన్ని మార్చుకో, హృదయాన్ని దున్ను. ఎంతగా నువ్వు దున్నాలి? ప్రతి వ్యర్థమైనది నీ జీవితంలో కనబడకుండా ఆత్మీయ స్థితిలో నిన్ను బలపరచడానికి ఏదైనా వ్యర్థమైనది ఉంటే దాన్ని పోయే వరకు దున్ను. ఒకవేళ వ్యర్థమైనది నీ జీవితంలో ఉంటే దాని ద్వారా వచ్చే ఆపద ఏమొస్తాయండి? దాని ద్వారా ఏమొస్తుంది? వ్యర్థమైన నీ జీవితంలో ఉంటే నీకు వచ్చేది ఏమిటంటే ఆపద మాత్రమే. ఒక నువ్వు అనుకోవచ్చు, నాకు ఉన్నదనుకోవచ్చు, డబ్బు ఉంది అనుకోవచ్చు, ఆస్తి ఉంది అనుకోవచ్చు, లేకపోతే నాకు ఐశ్వర్యం ఉంది అనుకోవచ్చు, నేను సమృద్ధిగా తినడానికి అన్నీ ఉండే నువ్వు అనుకోవచ్చు. కానీ ఇవి దేనికి పనికిరావండి. నిన్న మీరు చూసారా, అమెరికా ఫ్లోరిడాలో విన్నారా వార్త? గాలికి దాదాపు 250 కిలోమీటర్ల స్పీడ్, చెట్లు, కార్లు, భయంకరమైన గాలి, వాన, ఎక్కడ కూలిపోతున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి. డబ్బు కాడిపడుద్ది అంటారు వాటిని. మన దగ్గర వచ్చినాయి. అందుకే మత్తయి సువార్తలో శిష్యులు వచ్చి యేసుప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా నీ రాకడికి సూచనలు ఏంటయ్యా అంటే ఫస్టే చెప్తాడు, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. తర్వాత ఏమొస్తుంది? కరువు వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఈ యుద్ధమైన వాటిని మీ జీవితంలో ఉంచుకుంటే మీ జీవితంలో కూడా కరువు తప్పదు. దేవుని బిడ్డ, నువ్వు భక్తిగా ఉంటే, భక్తి జీవితం నీకుంటే, భక్తి కలిగి నీకుంటే, నీ కుమారులు నీ కుమార్తెలు తరముల వరకు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నీకు ఇల్లు ఉంటే దేవుడు ఆశీర్వదించడు, లేదా నీకు ఐశ్వర్యం ఉంటే దేవుడు ఆశీర్వదించడు. నీ జీవితంలో భక్తి కలిగి నువ్వు ఉంటే నీ కుమారులు నీ కుమార్తెలు తరతరం నీ గురించి చెప్పుకుంటారు. ఈ యాకే అనే భక్తునికి ఆగూరు తన చరిత్ర బైబిల్లో ఎక్కిందండి. తన ప్రార్థన ద్వారానే మాత్రమే బైబిల్లో తన పేరు రాయబడింది. తను ఏదో ఆశ్చర్యకారం లేచి దేవునికి భక్తిగా ఉండి, లేకపోతే నోవా వలె, లేకపోతే దావీదు వలె కాదు. యాగూరు తనకున్న ఎక్స్పీరియన్స్, తనకున్న అనుభవ మాటలు, తనకు అనుభవం ఉన్న ప్రార్థన బట్టి బైబిల్ గ్రంథంలో తన పేరు లిఖింపబడింది. ప్రతిదానికి అనుభవం ఉండాలి. వాక్యం చదవమంటే కొన్ని ఎగరగొడతారు, కొన్ని చూస్తూనే ఉంటారు, తెలుగు చదవలేకపోతుంటారు. ఎందుకంటే మీరు చదువుతారని కాదు చెప్తున్న ఎగ్జాంపుల్. అనుభవం లేదు, బైబిల్ చదివే అనుభవం లేదు. ఏదో చదవమన్నారు కాబట్టి గబగబా చదువుతుంటే అన్ని తప్పులే. తెలుగు చదువుకున్నాం మనమే. ప్రార్థన చేయమంటే 2-3 నిమిషాలు ముగిచ్చేస్తారు. అనుభవం లేదు. మోకాల మీద ఉండమంటే ఒక్క 2 నిమిషాలు కూడా లేకపోతున్నాం. ఎందుకు? అనుభవం లేదు. చేతులెత్తి ప్రార్థన చేయమంటే ఒక 5 నిమిషాలు కూడా చేతులెత్తి ప్రార్థన చేయలేం. ఎందుకు? అనుభవం లేదు. నీ దేవుడితో ఇన్ని వ్యర్థాలను నువ్వు పెట్టుకొని నువ్వు జీవితం చేస్తుంటే నువ్వు పరలోక రాజ్యం ఎలా చేరుతావు? నీకున్న వ్యర్థాలను తీసివేయి. దేవుడు అందుకే చెప్తాడు, నువ్వు సేద్యం చేయి. నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు సేద్యం చేయట్లేదేమో, వ్యవసాయం చేయట్లేదేమో, నువ్వు పూనుకోవట్లేదేమో, ప్రార్థన ద్వారా దాన్ని నీ వ్యర్థాలన్నీ తీసివేసుకో. దేవుడు అందుకే ప్రభువా, ఎప్పుడైనా సరే నేను చచ్చిపోయేలోపు, నా జీవితంలో ఇలాంటివి ఉండకూడదు. ఎందుకు చచ్చిపోయేలోపు అని మెన్షన్ చేశాడంటే, నేను పరలోక రాజ్యం పోవడానికి ఇవన్నీ నాకు అడ్డుపడతాయేమో, నేను దేవుని రాజ్యం చేరడానికి, ఆ జీవగ్రంథంలో నా పేరు లిఖింపబట్టడానికి ఈ వ్యర్థమైనవి ఉంటే మనం చేరతామా? ఈ అడ్డుగోడలతో మనం పరలోక రాజ్యం చేరతామా? చేరలేం. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిని నాలోంచి తీసివే ప్రభు. మనం చేసే ప్రతి ప్రార్థనలో నీ ఆత్మీయమైన జీవితం బలమైన ఎదిగే బిడ్డగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా సరే దేవునికి అన్ని మనవలకు తెలుసు. నువ్వు ప్రతి ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగించుకో. ఆత్మీయంగా నువ్వు బలపడు. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు బలపడు. ఒక సహోదరి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆమె యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. పాస్టర్ గారండి, నేను ఒక గవర్నమెంట్ జాబ్, మంచి హోదాలో ఉన్న జాబ్ చేస్తున్నాను. హెడ్ మాస్టర్ లెవెల్లో ఒక స్కూల్లో కానీ ప్రొఫెసర్లో కానీ హై లెవెల్లో జాబ్ చేస్తున్నాను. నా భర్త చనిపోయాడు. నాకు ఒక్కగానొక కుమారుడు అండి. ఈ ఒక్కగానొక కుమారుడు, మేము అయితే క్రైస్తవుని నమ్ముకోలేదు, దేవుడిని నమ్ముకోలేదు. కానీ ఒక్కగానొక కుమారుని వాడినే ప్రాణంగా చూసుకుంటూ, వాడే నాకు ప్రాణంగా నేను చూసుకుని అనుకొని వాడిని బాగా డిగ్రీ దాకా చదివించాను. ఇంజనీరింగ్ చదివించినప్పుడు
వ్యసనాలకు బానిస అయిపోయాడు. వ్యర్థమైన వాటికి బానిసై వ్యర్థమైన అలవాట్లు అలవర్చుకొని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడండి. వాడిని ఎంత బతిలాడినా, వాడికి ఎంత అర్థమవుతాడు చెప్పినా, అరే మీ డాడీ చనిపోయాడు రా, నీకోసమే నేను నిన్నే నమ్ముకొని బతుకుతున్నా, ఏంటి ఈ అలవాట్లు, ఏంటి ఈ డ్రగ్స్ తీసుకోవటం, ఏంటి ఇవన్నీ అని అంటే లెక్క చేసేవాడు కాదంట. చివరికి ఆ తల్లి కాళ్ళు పట్టుకొని బతలాడుతాడు. అరే ఒకసారి నా కళ్ళు చూడరా, నా ముఖం కళ్ళు చూడరా, నేను నీకోసమే బతుకుతున్నారా అని బతిలాడినా కూడా ఫలితం లేక ఒకనొక రోజు ఆ కొడుకు ఏమైందో ఏమో కానీ అర్ధరాత్రి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి వేదన పాష గారితో చెప్తాంట, నేను ఎవరి కోసం బతకాలి, నేను ఎవరి కోసం, నేను ఈ ఉద్యోగం, ఈ డబ్బు, ఈ సంపాదన ఎవరి కోసం, ఈ వ్యర్థమైన వాటిని అనుసరించి నా కొడుకు మరణించాడు. ఎంతో బాధపడు. ప్రేమని దేవుని బిడ్డలారా, నీవు భక్తి కలిగి లేకపోతే, నీ కుమారుడు, నీ కుమార్తె, లేకపోతే నీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సన్నిధిలో భక్తి కలిగిన బిడ్డగానే ఉండాలి. ఒక భక్తి కలిగిన వ్యక్తికి ఆగురు సమకూర్చేవాడుగా ఉన్నాడు. చర్చెస్లో ప్రతి వ్యక్తిని చాలామందికి రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఈమె వస్తే మా చర్చి బాగుంటుంది, మంచిగా పాటలు పడుతుంది, అనేక మంది నడిపిస్తుంది, సమకూరుస్తుంది మా చర్చిని. కొంతమందికి పేర్లు ఉంటాయి, మీరు కాదు, ఈమె చర్చికి వచ్చిందంటే అంతేనండి, ఉన్న నలుగురిని కూడా తీసపోయింది, ఉన్న నలుగురిని కూడా తీసపోతే ఎవరు చర్చిలో ఉంచదు అనే పేరు మటుకు తెచ్చుకోవద్దు. సమకూర్చే వాళ్ళగా మీ జీవితాల్లో మార్చుకోండి. వ్యర్థమైన వాటిని మీ పిల్లలకి జ్ఞాపకం చేయండి. ప్రతి దినం బైబిల్ చదవమని చెప్పండి. మీ పిల్లలు దూరంగా ఉన్నా, దగ్గరున్నా, మీ పక్కనున్నా, లేకపోయినా ప్రతి దినం వాళ్ళకి బోధించే జ్ఞానపు మాటలు. వ్యర్థమైన వాటిని అనుసరించవద్దు. ప్రార్థన చేసుకున్నావా లేదా, బైబిల్ చదువుకున్నావా లేదా, దేవునితో మాట్లాడేవా లేదా. మీ ప్రార్థనలో ప్రతిరోజు మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకునే వాళ్ళగానే ముందుకు పోవాలి, కానీ వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళగా మీరు ఉండకూడదు. అందుకే ఆగూరు చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని మీరు అంతరించుకోండి. ఒక పాట యెసన్న గారు రాస్తారు, యేసయ్య నీతో, యేసయ్య నిన్ను వెన్నంటగానే నా ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. యేసయ్య ఆయన చేతులు, ఆయన వెంట నీవు ఉంటే ఆయన నేను ఏం చేస్తాడంట, నడిపిస్తాడు. మనకున్న ఆశీర్వాదంలో మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు కదా, మన కుటుంబాలని, మనల్ని, మన జీవితాలని. ఈ ఆశీర్వాదాల కన్నా గొప్ప ఆశీర్వాదం ఏది అంటే ఏం చెప్తాం మనం? మన జీవితంలో ఇంత ఆశీర్వాదంలో మనకున్న ఆశీర్వాదం అంటే ఏం చెప్తాం మనం? నాకు బిల్డింగ్ ఇచ్చిరని చెప్తామా, లేకపోతే నా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా చాలా ఉందని చెప్తామా? యేసయ్య చేతిలో పడటమే మన ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చేతిలో పడటమే ఆశీర్వాదం. ఒకవేళ కుమారుడు యేసయ్య చేతిలో పడుంటే వ్యర్థమైన వాటిని సేద్యం చేసి వాటిని మానేసి యేసుక్రీస్తులో, దేవునిలో, ఆయన సన్నిధిలో సేవ చేస్తూ ఉండేవాడేమో, దేవుడు మాట్లాడేవాడేమో. ఈరోజు నువ్వు నేను ఈ విధంగా కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు లేకపోతే విపత్తులు వచ్చినా ఈరోజు మనం బతుకున్నామంటే ఆయన చేతిలో మనము, ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టే. లేకపోతే ఈ వాడికి ఎక్కడో నేను అనుకుంటాను 2009లో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది నాకు. నా యాక్సిడెంట్ చూసి ఎవరు బతుకుతారు అనుకోరు. నేను యేసయ్య చేతిలో ఉన్నా కాబట్టి ఆ భయంకరమైన యాక్సిడెంట్లో నుంచి నన్ను, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా
మనం ఎన్ని అనుకుంటాం, ఏమేమో అనుకుంటాం, ఏమేమో చేయాలనుకుంటాం, ఏమేమో తపన పడుతూ ఉంటాం. దేవుని చిత్తం లేని నువ్వు ఏమి కూడా చేయలేవు. గుర్తుపెట్టు, దేవుని చిత్తం లేనిది నువ్వు ఏమి చేయలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను అది చేస్తా, కళలు రాసుకుంటుండొచ్చు, నేను రేపు అది చేస్తా, ఎల్లుండి అది చేస్తా, లేకపోతే అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని మనం అనుకుంటే నువ్వు ఏమీ కూడా చేయలేవు. నువ్వు యేసులో ఉంటే ఆయనే నువ్వు ఎక్కడ పోవాలో నిన్ను నడిపిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వ్యర్థమైన వాటిని మన ప్రతి ప్రార్థనలో దేవుణ్ణి ఇవ్వు ప్రభు అనే కాడి కంటే నా వ్యర్థమైన ఏమైనా ఉంటే తీసే ప్రభు, నాకు అడ్డుగా ఏమైనా ఉంటే తొలగించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. రెండో మాట ఏందండి? అబద్ధములాడు 30వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంది? వ్యర్థమైన వాటిని నాకు దూరంగా, అబద్ధములు నాకు దూరంగా నుంచుము. అబద్ధములు. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట, టైం అయిపోతూనే ఉంది, చదువుకుందాం. అబద్ధములు మనకి దూరంగా ఉంచాలి. రెండో మాట కీర్తన గ్రంథము 28వ అధ్యాయము, త్వరగా చదువు. కీర్తనలు 28వ అధ్యాయము 19వ వచనం. సారీ, 120వ కీర్తన 2-3 వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును. స్తోత్రం, హల్లెలూయా. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. మన ప్రాణం అంటే ఏంది? దేవుని యొక్క ఆత్మ, అవునా కదా? మనల్ని విడిపించాలంటే అబద్ధములాడే పెదాలు మనకి ఉండకూడదు. అబద్ధములాడే పెదాలు మన జీవితంలో ఉండకూడదు. మనం లేచిన కానిచ్చి మనం మాట్లాడాలంటే పెదలతోనే మాట్లాడతామా? దేంతో మాట్లాడతాం? పెదలతోనే మన మాటలు అబద్ధాలు అస్సలు ఉండకూడదు. ప్రతి మాట నువ్వు దైవజనికి ఏదైనా మాట చెప్పినా, నువ్వు ఒకవేళ చర్చికి రాలేకపోతే రాలేనని చెప్పు, ఇంటిమేషని ఇలా నేను చర్చికి రావట్లేదు, లేట్ అవుతుంది. కానీ అబద్ధం మాటకు భాష గారు నేను వేరే దగ్గర పోయిన వాడికి చెప్ప అవసరం లేదు. మనకి దేవునితో కూడా అబద్ధం ఆడ అవసరం పని లేదు. ఈ అబద్ధములవి చాలా డేంజర్. దేవునితో మనం ఎన్నో మాటలు అబద్ధాలు చెబుతుంటాం. అబద్ధములాడే పెదాలు నాకు తీసివేయి ప్రభువా, నాకు వద్దు. అబద్ధం ఆడాల్సిన మనకు పని ఉందని మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవునితో మనం మాట్లాడుతున్నాం, దేవుని సన్నిధి రక్షణ పొంది ఉన్నాం. అబద్ధం ఆడాల్సిన పని మనకుందా? కానీ మనం అబద్ధాలు చాలా ఆడుతూ ఉంటాం. ఇవి ఆడుకోకుండా మన నాలుకను కాచుకొని ఉండాలి. ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటాం, వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. వ్యర్థమైన నాలుక మన జీవితంలో నుంచి ప్రభు ఉండొద్దు. మోసకరమైన నాలుక, పెదవుల నుండి మోసకరమైన నాలుక, నా ప్రాణమును విడిపించు ప్రభువా, నా ప్రాణమును రక్షించు ప్రభువా. మన జీవితంలో ఈ మోసకరమైన అబద్ధములను మనం దూరంగా ఉంచుకోవాలి కదా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. చాలామంది ఈ రాను ఈ ముందుకు వెళ్ళే కొంది ప్రియారిటీ అంతా అందానికి, సౌందర్యానికి, రకరకాల ఫ్యాషన్కి రెడీ అవ్వడానికి అయిపోతూ ఉంది. దేవుని సన్నిధికి దేవుడు ఆయన ఏం చెప్తున్నాడో వినే ఆయన మాటలు, ఆయన యొక్క పద్ధతులు మనం వదిలిపెట్టి ఫ్యాషన్ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. సాతాను లాగేసుకుంటా ఉన్నది, సాతాను వాళ్ళు నడిపిస్తూ ఉన్నది, వాళ్ళు యేసు దగ్గర నుంచి వాళ్ళని దూరం చేస్తున్నది. దేవుని సన్నిధిలో భక్తి కలిగిన మనం బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనము మన ఇంటిలో ఆయనకు చోటు ఇవ్వకూడదు, సాతానికి చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో, మన కుటుంబంలో అబద్ధాలకు మాత్రము చోటు ఇవ్వకూడదు. మన నాలుకతో పాపము చేయకూడదు. మన జీవితాన్ని మన ఇంట్లోకి ఈ అబద్ధానికి, లేకపోతే అబద్ధాలనే ప్రతి మాటకి జనకుడు ఎవరండి? అబద్ధానికి జనకుడు సృష్టికర్త సాతాన్. అబద్ధాన్ని తయారు చేసిందే వాడు. మన ఇంట్లో, మన జీవితంలో అబద్ధం ఉందంటే అక్కడ ఎవరున్నట్టు? సాతాన్ ఉన్నట్టు. అందుకనే ఈ అబద్ధం అనే పెదాలు నాకు వద్దు ప్రభు. అబద్ధం ఆడితే సాతాన్ని పక్కన ఉండట్టే. ఏ విషయంలో అయినా సరే
బైబిల్ గ్రంథంలో ఉన్న మాట నువ్వు అవునంటే అవునంటే అవును, కాదంటే ఎన్ని చాలు. ఇలాంటి ప్రార్థన మీ జీవితంలో మీరు చేసుకోండి. ఎప్పటికీ దేవుణ్ణి హత్తుకొని ఉండండి, దేవుణ్ణి విడిచిపెట్టమాకండి. ఏ సందర్భంలో ప్రతి సందర్భంలో ప్రార్థనతో స్టార్ట్ చేయండి. మీరు అడిగేసే ప్రతి అడుగు, మీరు మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టంగా, ప్రీతికరంగా, యథార్థంగా, నమ్మకంగా. అది బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు. బలా మంచి నమ్మకమైన దాసుడా. ఒక అబ్రా గారు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు, ప్రసాద్ ఉంటే కానీ దేవుడు ఎందుకో తీసుకున్నాడు. ప్రసాద్ ఉంటే సంఘంలో ఎన్ని పనులు చేసేవాడు, ఆత్మీయంగా ఎన్ని పనులు నాకు సహకారిగా ఉండేటవాడు. పాటలు ఎందు, వాక్యం మందు, చేపలు పరిచేటప్పుడు ఏదైనా సరే మనం దేవునికి అబద్ధం ఆడొద్దండి. మరి యథార్థంగా ఉండాలి దేవుని సన్నిధిలో. యేసు దగ్గరికి వెంట పెట్టుకొని ఆయన సన్నిధిలో ప్రతి మాట ఏమో మన చేపలు పరచడానికి రాలేదంటే ఏదో ఒకటి చెప్తాం మనం, అది కూడా అబద్ధమే. మన పనిని, మన జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించుకోవాలి. ఎలా అర్పించుకోవాలండి? సజీవ యాగం అంటే తెలుసు కదా, బ్రతికుండంగానే. సజీవ యాగం అంటే ఏంది? మనం బ్రతికుండంలోనే అర్పించుకోవాలి. చనిపోయినా కాదు, వయసు అయిపోయినా కాదు, ముసలోళ్ళైనా కాదు, యవ్వన ప్రాయంలో యవ్వనంగా ఉన్నప్పుడే దేవునికి మన జీవితాన్ని సజీవ యాగము చేసుకోవాలి. ప్రభువా నా జీవితం నీకే. మనం పాట పాడుతుంటాం కదా, ఏదైనా నేను బ్రతికినా చావైనా నీకోసమే ప్రభువా కాచితివి ఇంతకాలం అన్న పాట పాడుతాం కదా మనం. ప్రభువా కాచితివి ఇంతకాలం, నన్ను కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను చావైన బ్రతికి మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి మటుకు మనకి సాతాను నీ జీవితంలో వ్యర్థమైన దాన్ని పెడుతున్నాడు. జాగ్రత్త. నువ్వు టిఫిన్ చేయకపోతే మళ్ళీ చింటికి పోయి చేయొచ్చు. నువ్వు అన్నం వండకపోతే ఎన్నో హోటల్స్ ఉన్నాయి. నువ్వు గిన్నెలు కడుక్కోపోతే తర్వాత కడుక్కోవచ్చు. నువ్వు బట్టలు ఉతుకపోతే తర్వాత ఉతుక్కోవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే మటుకు ఎన్ని నువ్వు సాకులు చెప్తున్నావు, అబద్ధములు చెప్తున్నావు, మాట్లాడుతున్నావు. నేను ఎన్నోసార్లు చెప్తాను మా ఇంట్లో, సండే రోజు నువ్వేం అడగద్దు, చికెన్ అడగొద్దు, మటన్ అడగద్దు, ఏం అడగద్దు. పప్పు ఉంటే చేయి, లేకపోతే లేదు, బయట తెచ్చుకుందాం. నువ్వు ఏం అడగద్దు, సండే కదా తెచ్చుకునేది, సండే కదా తెచ్చుకునేది మా రాజకుమార్ అంటే. సండే రోజు అడగొద్దు, మిగతా రోజు 6 రోజులు ఉన్నాయి. 6 రోజులు ఎప్పుడైనా ఎందుకు చెప్తానంటే తెచ్చిన కానీ మసాలా వేసుకోవాలి, వంట వండుకోవాలి. మనం దేవుని సన్నిధికి అటు టైం అయిపోతలే ఉంటుంది. ఈ వంట వండి కానీ ఇంటి పని కానీ చికెన్ ఉండిందా, ఉడికిందా, ఆరిపోయిందా అని మనం మళ్ళీ మనసంతా అక్కడే పెడతాం. మన జీవితంలో ఇలాంటివి మనకు అవసరం లేదండి. వ్యర్థమైన వాటిని మనకు వద్దు. ప్రాముఖ్యత మన జీవితంలో దేవునికే. ఆదివారం వచ్చిందంటే మన ప్రాముఖ్యత దేవునికే. మీ చర్చలు ఎంతమంది లేరు, కొద్దిమంది ఉన్నారు. మీరు రాకపోతే ఎవరు వస్తారు? మీరు సువార్త చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు ఆరాధించకపోతే ఎవరు ఆరాధిస్తారు? మీరు పాటలు పాడకపోతే ఎవరు పాడతారు? డ్రమ్స్ ఎవరో వచ్చి కొట్టకూడదు, మీరే ఒక సాధనంగా వాడపడాలి. మీరే డ్రమ్ కొట్టాలి, మీరే నేర్చుకోవాలి, మీరే పాటలు పాడాలి, మీరే వాక్యం చెప్పాలి, మీరే అన్నిటికీ సాధకులే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా చర్చిలో బేబమ్మ ఉంది. బేబమ్మ మొగలతో పని లేదు. డ్రమ్ నేనే కొడతా, కంజరా నేనే కొడతా, అన్ని నేనే కొడతా, 2 చేతులతో వాయిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మొగోళ్ళే కొట్టాలి, వీళ్ళే కొట్టాలి కాదు. దేవుని సన్నిధిలో నేను ఒక సాధనంగా వాడబడాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. కానీ మీ జీవితాల్లో చాలా మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఆగురు వలె నీ చరిత్రను తిరిగి రాయి. దేవుని సన్నిధిలో ఇంతవరకు నీ బ్రతుకు ఒక వ్యక్తి అయితే, నువ్వు మాట్లాడే ప్రార్థన, నువ్వు అనుసరించే స్థితి, నువ్వు అనుసరించే పద్ధతి ఒకలాగుంటే, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు పద్ధతి మార్చుకో, అనుసరించుకో, దేవుని వైపు తిరుగు, దేవుని హత్తుకొనుండు, ఆయన సన్నిధిలో నడు, ఆయన జీవ కవలిలో నడు. దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడే నిన్ను పట్టుకుంటాడు, దేవుడే నీకు ఏర్పాటు చేస్తాడు. నీకు ఇల్లు కావాలంటే ఇస్తాడు, భవనం కావాలంటే ఇస్తాడు, డబ్బు కావాలంటే ఇస్తాడు, ఐశ్వర్యం కావాలంటే ఇస్తాడు. నువ్వు దేవునిలో నడు, దేవునికి సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మన ప్రార్థన మన జీవితాన్ని మార్చుకోవాలి. తర్వాత చదువుతాం సామెతల గ్రంథంలో ఇంకొక మాట చదువుతాం మనం.
తర్వాత ఇంక 2 వచనాలు ఏమున్నాయండి? సామెతలు 31. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. హల్లెలూయా. హల్లెలూయా. పేదరికమైనను ఇంకో మాట ఏముంది? ఐశ్వర్యమైన గట్టి చెప్పాలండి. ఐశ్వర్యమైనను ఐశ్వర్యమైన నాకు అనుగ్రహింపు. అమ్మో. ఈ ప్రార్థన ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేయగలుగుతారా? పేదరికమైన వద్దు, ఐశ్వర్యం కూడా నాకు వద్దు. మరి ఏం కావాలి? ఈ ఐశ్వర్యం వద్దంటే ఏం సుందరరావు అండి ఏదో ఒకటి చెప్తా ఉండి వచ్చిన కానీ అనుకుంటా. బైబిల్లో ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐశ్వర్యం మాకు వద్దు ప్రభువా. నీకు 10 బిల్డింగులు ఉంటే నెక్స్ట్ తరం నీ గురించి మర్చిపోతారు. ఇంకొక తరంలో అసలు నువ్వు జ్ఞాపకమే రావు. నువ్వు భక్తి కలిగి ఉంటే యాకే వలె నీ జీవితాన్ని భక్తిగా మార్చుకుంటే తరతరం 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 నీ గురించి చెప్పుకుంటారు. దావీదు భక్తుడు ఎన్నో తరం అండి? నోవాహు ఎన్నో తరం? యోనా ఎన్నో తరం? యెహోషువ ఎన్నో తరం? మోషే ఎన్నో తరం? మనం ఇప్పుడు ఏ తరంలో ఉన్నాం? మోషే గురించి చెప్పుకోవట్లే మనం. సుఖ భోగములు అనుభవించట కంటే ఏమనిపించట కంటే సుఖ భోగములు, మంచి పరుపు, మంచి బంగ్లా, మంచి తిండి, మంచి ఆస్తి, మంచి హోదా, వీటన్నిటికంటే దేవుని చిత్తం మేలని మోషే అర్థం చేసుకున్నాడు యవన ప్రాయంలో. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎన్ని వదిలిపెట్టాడండి? కొన్ని వదిలిపెట్టిండా? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మనం నాకు 5 దయచే ప్రభు, ఇల్లు దయచే ప్రభు. ఇల్లు ఉంటే డబుల్ గార్డ్ మంచం లేదు ప్రభు, డబుల్ గార్డ్ మంచం పరుపు లేదు ప్రభు, లేకపోతే నా కొడుకు ప్లాట్ లేదు, నా కొడుకు ఉంది, తర్వాత నా కూతురికి లేదు, కూతురికి లేకపోతే ఇంకో వచ్చే తరానికి కూడా ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. వచ్చే తరానికి కూడా. మరి నీ భక్తి జీవితం ప్లాన్ చేసుకో, తప్పలేదు. నీ కొడుకు కాస్తే మనవరాలు కూడా ప్లాన్ చేసుకో. మరి నీ భక్తి జీవితం ప్రభు అనే సమృద్ధిగా ఆత్మీయస్థితిలో ఉన్నా నా కొడుకు కూడా ఆత్మీయస్థితి, నా మనవరాలకు కూడా ఆత్మీయస్థితి, సమృద్ధిమైన ఆత్మీయ జీవితం దయచేయి. వాళ్ళని ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధ శక్తితో నింపు, పరిశుద్ధాత్మ మాటలతో భాషలతో నింపు. నేను మోకాల్లో ప్రార్థన చేస్తున్నా, వాళ్ళని కూడా నీ మోకాళ్ళ అనుభవం దయచేయి, పరలోక ప్రార్థన అనుభవం దయచేయి, చేతులెత్తి చేసి ప్రార్థన చేసే ప్రార్థన అనుభవాలకు దయచేయి. నేను ముమ్మారు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నా, ఆ అనుభవం నా కుమారులకు దయచేయి, నా కుమార్తెలకు దయచేయి. నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, నా కుమారుడు కూడా దయచేయి. మరి ఈ అనుభవం నీకు వద్దా? ఈ జీవితం నీకు వద్దా? మన ప్రార్థన జీవితంలో వ్యర్థమైన వాటిని వదిలిపెట్టి పనికి మాలినవి, అసహ్యమైనవి, దేవునికి అయిష్టమైనవి మనం తీసుకుంటూ పోగు చేసుకుంటూ ఉంటే మన ఆత్మీయ స్థితి ఏంటి? మన ఆత్మీయ స్థితి ఎక్కడ పోతున్నాం? మన జీవితం మారాలంటే మన స్థితి యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు నువ్వు ఎక్కడ ఉండేవాడువో? ఏ తాగుబోతుగానో, తిరుగుబోతుగానో, లేకపోతే అసహ్య కార్యములు చేసేవాడుగానో నువ్వు ఉండేటోడివి. వ్యర్థమైన వాటిని అనుసరించి నువ్వు జీవిస్తూ ఉండేవాడువో. సినిమాలు చూసుకుంటూ, షికారులు చేసుకుంటూ, ఇంకా ఏదో వ్యసనాలకు బానిసై నువ్వు జీవిస్తూ ఉంటావేమో. కానీ దేవుడు నిన్ను ఆయన మహాకృప చేత, ఆయన కృప వెంబడి కృప నీకు దయచేసి నీకు ఇస్తూ నీవు ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టి నిన్ను ఈరోజు బతకటానికి, జీవించటానికి, ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా నిన్ను నువ్వుగా గుర్తించడానికి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనము మన స్థితి, మన జీవితం, మన ప్రార్థన, మన భక్తి జీవితం దేవుని సన్నిధికి రాలేక, దేవుని సన్నిధిలో గడపలేక, దేవుని సన్నిధిని అనుభవించలేక, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోలేక దూరంగా, ఎక్కడో దూరంగా, దేవుడు పలకలేనంత దూరంగా, దేవుడు మిమ్మల్ని చూడలేనంత దూరంగా, దేవుడు మిమ్మల్ని గ్రహింపలేనంత దూరంగా మీరు మీ జీవితాల్లో ఉంటున్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు త్వరగా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10 నుంచి 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్ప వాగు మంచి పురములను, నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను
నీవు త్రోవకపోయినను త్రోవబడిన బావులను నువ్వు నాటని ద్రాక్ష తోటలను తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దాసులో గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? లాస్ట్ మాట, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. నువ్వు మరవకుండా జాగ్రత్త పడము. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారు? ప్రభువా, వీళ్ళ దగ్గర నేను ఉండలేనయ్యా, మేము ఉండలేము. వీళ్ళు తిండి లేదు ప్రభువా, మా పశువులకు గడ్డి ఇట్లేదు, పనేమో 2 ఇటుకలు చేయాలంటే 4 ఇటుకలు చేపిస్తున్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేపిస్తున్నారు. సరే పని చేపిస్తే చేశారు, మాకు సరైన తిండి పెట్టట్లేదు అని దేవునికి బతులాడుతున్నారు. మమ్మల్ని వీళ్ళ దగ్గర వచ్చి తీసుకుపో ప్రభువా, తీసుకుపో, అసలు మేము ఇక్కడ ఉండలేమయ్యా ప్రభువా, 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 ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు సరే వీళ్ళు ఇంతగానో ప్రార్థన చేస్తున్నారని కరుణించి ఐగుప్తులోంచి ప్రజలు నడిపించడానికి మోషేని ఎన్నుకొని వాళ్ళని ఐగుప్తులోంచి నడిపించుకొని బయటకు తీసుకొస్తే ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చే దావలోనే మాకు మాంసం లేదు, మాకు కాయగూరలు లేవు, మాకు మంచి టేస్ట్ కలిగిన ఏమి లేవని దేవుని సనుగుతాం. సర్లే, దానికి కూడా దేవుడు పూరీలను మన్నాను తినలేనంత ఎవరు తినలేనంత మంచి సంపదను మాంసాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిని సంతృప్తి పొందేదాకా దేవుడు ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు నడిపించి కనాను దేశంలో ప్రవేశిస్తే ప్రజల్ని ఏమంటారంటే వాళ్ళ ప్రజలు దేవుని సన్నిధిలో కొద్దిసేపు మోసే కనపడకపోయేసరికి విగ్రహం పెట్టుకొని గంతులేస్తున్నారు. కొద్దిసేపు మోసే కనపడకపోయేసరికి వాళ్ళ జీవితంలో వాళ్ళకి లేనిపోని కోరికలని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడేమో ప్రభునేమో గోజాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఈ దాస్యత్వం నుంచి విడిపించి ప్రభువా, ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కి ప్రభువా. కానీ యెహోవా అన్నాడు, నీకు కట్టణ పురాలను నేను ఇస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏముండాలంట? యెహోవాని మీరు మరవకూడదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మరిచారా? దేవుని అనుసరించి నడిచారా? హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనం. హోషేయ 13వ అధ్యాయం. మహా ఏడు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిసిది. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనంలో, కాబట్టి నేను వారికి సింహం వంటి వాడిని అయితిని, చిరతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వాడిని పట్టుకొన పొంచి ఉండును. ఈ మాటలు నిద్రపోతున్నారేవా? ఆ జోతకి వెళ్తుంది బాబు. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు కొద్దిసేపు ఇంకొక దేవుని మాటలు మనం ఆలకిద్దాం. హోషేయ గ్రంథంలో చెప్తాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను ఏం చేశారండి? ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు సమస్తం ఇచ్చాడు. కట్టని పురాలు, తవ్వని బావులు, వాళ్ళకి కావాల్సిన సమృద్ధి అంతా దేవుడికి ఇస్తే వాళ్ళకి మేత దొరికిన తర్వాత వాళ్ళని స్నేహించి వాళ్ళని నడిపించి వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడిని ఏం చేశారంటే మర్చిపోయారు. దేవుని ఏం చేశారు? మర్చిపోయారు.
ఎర్ర సముద్రం వచ్చింది, ఇజ్రాయెల్ ప్రజలను మోసే నడిపిస్తూ వస్తున్నాడు. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక సైన్యం, ఐగుప్తు సైన్యం. మరలా వీళ్ళని తీసుకోవడానికి ఆ సైన్యం పరిగెత్తుకుని వస్తుంది. మోషేను ఇక ఊరుకుంటారండి, ఐగుప్తులో ఉన్నా బాగుండేది, వాళ్ళ దగ్గర ఉన్నా బాగుండేది, ఏదో కొద్దిగా పని చేసుకొని ఏదో కొద్దిగా వాళ్ళు ఇచ్చే తిండి తినుకుంటే హ్యాపీగా ఉండేటోళ్ళమే, ఏదో అక్కడే చనిపోయాలమే. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చనిపోవాలి. కానీ దేవుడు అందరు నిద్రపోతున్నారేమో. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము అలసిపోయే. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు, దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యములు ఎవరు వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడలేని ఆశ్చర్యకార్యములు చూసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సన్నిధిని మర్చిపోయారు. నీళ్లు లేకపోతే బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆహారం లేకపోతే దేవుడు మన్నాను కురిపించాడు. వాళ్ళు ప్రయాణం అంతటిలో చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చినగలేదు, తల పాదాలు నొప్పులు రాలేదు. కొద్దిసేపు నడవమంటే మనల్ని, వామ్మో ఎక్కడ పాస్టర్ గారు ఇన్ని బట్టలు ఉన్నాయండి, చర్చికి రావండి, ఇన్ని గిన్నెలు ఉన్నాయండి అంట. దేవుడు తలుచుకుంటే నీ జీవితాన్ని మార్చగలడు. ప్రజలు హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, యెహోషువ నేను నా కుటుంబం, అందుకే ఆ గ్రంథంలో పదే పదే చెప్తాడు, నేను నా కుటుంబం, నువ్వు నీ కుటుంబం. చెప్పండి మీరందరూ, నేను నా కుటుంబం. మీ ఆత్మీయ జీవితంలో దేవునిలో, దేవుని విడికిలో, ఆయన సన్నిధిలో నువ్వు నీ కుటుంబం ఉన్నారో చూసుకోండి. నీ పిల్లల దూరంగా ఉంటే అడగండి, ఫోన్ చేసి పదే పదే. దేవుని ప్రార్థన చేసుకున్నావు, బైబిల్ చదువుకున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. చిన్న మాట చెప్పి ఈ చెప్పుకుంటా పోతే ఇంకా 2 గంటలు టైం పడుతుంది, కానీ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక పాస్టర్ గారు, మీరు కొద్దిగా తల ఊగుతున్నారు, అందుకే కథ చెప్తాను. ఒక కథ, బైబిల్ గ్రంథంలో ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఒక విశ్వాసరాలు ఇంటికి వెళ్తే బాగుంది. పాస్టర్ గారు వెళ్ళి అంతా తిరిగి చూస్తూ ఉంటే ఒక గదిలో, ప్రార్థన చేసుకునే గదిలో ఒక వికారమైన ఒక బొమ్మ, ఆ ఇంట్లో ఆ తల్లిగారి బొమ్మ వికారంగా, భయంకరంగా క్యాన్సర్తో బాధపడినప్పుడు ఇలా ముఖం గుండు చేసుకొని ఎట్లా ఉంటారు, ఒక ఫోటో ఉందంట. ఏమో చూస్తేనేమో పాస్టర్ గారికి బాగుందంట. ఆ ఫోటో చూసి ఎవరి మాయలు బంధువులు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారని అడిగినంట. ఏంటండి అవి ఎవరు, ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరని అడిగితే, పాస్టర్ గారు వందనాలయ్య, ఆమె ఈ సిస్టర్, ఈమెనండి ఆమె సిస్టర్, ఈ సిస్టర్ మా సిస్టర్, ఆమె మా భార్య, ఆమె బ్రతకదు అనుకున్న టైంలో, చనిపోతుంది అనుకున్న టైంలో క్యాన్సర్ వచ్చి ఈ లోకంలో ఎవరు బాగు చేయని రోగంతో బాధపడుతూ కుంగి కుచించిపోతూ ఉన్న టైంలో ప్రభు తీసిన ఫోటో అయ్యగారు. ఇక ఏమైనా జీవం లేదు, అంతా అయిపోయింది, హై స్టేజ్కి వెళ్ళిపోయింది క్యాన్సర్, గుండు కొట్టించి వికారం ఉన్న స్థితిలో యేసయ్యను మేము నమ్ముకున్నాం, యేసును మేము నమ్ముకున్నాం. యేసయ్య ఆయన సన్నిధిలో మా కుటుంబం అంతా దేవుని మీదే ఆధారపడి, దేవుని మీదే బతుకుతూ మేము జీవిస్తున్నాం. అయ్యా దేవుడు మా కుటుంబంలో అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. ఆయనలో మేము ఉన్నాం, ఆయన సన్నిధిలో మేము ఉన్నాం. దేవుడు ఏం చెప్తే అది నడుచుకుంటూ మేము వెళ్ళాం. సిస్టర్ని అద్భుతంగా బాగు చేసి పెట్టాడు. అందుకే ఆ స్థితిని మరవకుండా ఆ ప్రార్థన గదిలో పోయినప్పుడల్లా, నేను గదిలోకి వెళ్తే, ప్రభువా నా భార్య చనిపోతే నా పరిస్థితి ఏమై ఉండేది,
నా పిల్లలు ఏమైపోయో ఉన్నారు, ఆ స్థితిని మర్చిపోతానేమో అని నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవడానికి పుట్టాను. ఒకవేళ మా భార్య ప్రార్థన గదిలోకి వెళ్తే, ప్రభువా నేను చనిపోయి ఉంటే నా భర్త పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు, ఎలా జీవించేటోళ్ళు, అనాథలుగా, నా స్థితిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నేను మర్చిపోతానేమో దేవునికి ఎక్కడ నేను దూరంగా ఉంటానేమో అని ఆ ఫోటో తీయకుండా జాగ్రత్తగా పెట్టి. కానీ మన జీవితంలో మేలును పొంది మేలును అనుభవిస్తూ దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని పొందుకుంటూ, దేవుడిచ్చిన మంచి ఉద్యోగాన్ని చేసుకుంటూ, మంచి ఉపాధిని చేసుకుంటూ, మంచి ఐశ్వర్యాన్ని సంపాదన చేసుకుంటూ కూడా దేవుని సన్నిధిని మర్చిపోతున్నామేమో గుర్తించుకోండి. నీ కుటుంబంలో అలాంటి జీవితం నీకు ఉండాలి. దేవుని మరవకుండా నీ జీవితాన్ని మార్చిన దేవునికి నీ స్థితిని ఎదురుగా పెట్టుకోవాలి. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుని అంటాడు. అబ్రహాం గారు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, 2 కొండలు ఇచ్చాను. నేను మొన్న కూడా వాక్యం విన్నా, హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక దేశ ఏదో చెప్తున్నాడు, 2 కొండలు ఇచ్చా అంటే తన స్థితిని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాడు, తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ప్రతిసారి. ఎందుకు? దేవుని మర్చిపోకుండా ఉంటారు. ఆ స్థితిని చూసి దేవుని ఎడనాడకుండా ఉంటారు. ఏ స్థితిలో నేను ఉన్నాను ప్రభు, మనకి రోగం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుని విడిచిపెట్టి దూరంగా, దేవుడు నాకు సహాయం చేయడని, దేవుడు నన్ను రక్షించడని, దేవుడు నన్ను కరుణించడని మీరు దూరంగా పారిపోతారేమో. కాదు, దేవుడు నిరంతరం కరుణించే దేవుడు. ఆయన సన్నిధిలో ఆయన నిన్ను తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీరు బాగుపడతారు. అందుకే దేవుడు ఆగోరు, నేను చనిపోయే లోపు ప్రభువా ఐశ్వర్యంనైనను, ఆకలి దప్పులనైనను, పేదరికం ఎందుకు వద్దన్నాడు అంటే, ఎందుకే ఒకవేళ నిన్ను మర్చిపోతానేమో, నా స్థితి చూసి నాకు ఐశ్వర్యం కలిగి నాకు సమృద్ధిగా అన్నం దొరికితే నిన్ను మర్చిపోతానేమో, నాకు వండుకోవడానికి సమయం దొరక నిన్ను నీ సన్నిధికి దూరంగా ఉంటానేమో, నా స్థితులన్నింటినీ చూసుకుంటూ నేను మురిసిపోతా ఉంటానేమో. కాదు ప్రభువా, నేను ఇలా వండుకోడు, తగినంత ఆహారం నాకు దయచేయి, తగినంతే దయచేయి, చాలా నా స్థితిని నాకు జ్ఞాపకం చేయి. పేద దూరాలను దేవుడు కరుణించలేదా? కరువులో కరుణించలేదా? కరువులో పేద దూరాలని దేన్ని బట్టి కరుణించాడు? అప్పము నూనె, అప్పము బుడ్డిలో పిండి, బుడిలో నూనె, పిండి గిన్నెలో పిండి తరిగిందా? దేవునిలో నువ్వు ఉంటే, నీ జీవితంలో ఉంటే నీకు రొట్టె తరగదు, బుడిలో నూనె కూడా తరగదు. నమ్మినోడు దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడది? దేవునిలో నువ్వు భక్తి కలిగి ఉంటేనే. నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంతున్నా, ఏదున్నా, దేవుళ్ళు నువ్వు లేకపోతే ఇవి ఏమి నీ కాపాడలేవు. నువ్వు మర్చిపోయే స్థితిలోనే ఉంటావు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అన్నాడు, వాళ్ళు ఎండిన అరణ్యములో ఎలా ఉంటుందండి? కొద్దిసేపు బయటకు పోతే నీడ కోసం వెళ్తూ ఉంటాం, నీడ ఎక్కడ ఉందని పోతూ ఉంటాం. అరణ్యములో వాళ్ళని నేను స్నేహించి, వాళ్ళని నేను తోడుకొని, వాళ్ళని కాపాడి, నేను వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేశారంటే, నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలాంటి వారు కాదు. దేవుణ్ణి మరవకండి, దేవుని సన్నిధిని మరవకండి, దేవుని ప్రార్థన మరవకండి, ఆయన ఆత్మీయ స్థితిని మీరు వదిలిపెట్టకండి. యేసయ్య చేతిలో, ఆయన హస్తంలో మీరు ఉండండి చాలు. దేవుడు ప్రతిదీ నెరవేరుస్తాడు. ఆ గూరు వలె మీరు, మీ కుటుంబం, మీ సంఘము సమకూర్చబడే వాళ్ళుగా మీరు ఉండాలి. సమకూర్చుకోవాలి, సంఘాన్ని సమకూర్చుకోవాలి, సంఘ సభ్యులను సమకూర్చుకోవాలి, ప్రార్థనను సమకూర్చుకోవాలి, పాటలు నేర్చుకోండి, పాడండి. సమకూర్చే బిడ్డలుగా మీరు ఉండండి. మీ జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థతంగా ఉండండి. దేవుడు ఈ వాక్యం దీవించుగా కావాలి. చిన్న పాట పడతాను, రెండు ఒక్క చరణం. యేసయ్యా నీ కృపా అమరత్వానికే బాగులేడా అర్హునిగా మార్చెను. చప్పట్లు కొట్టండి అందరూ. దేవుని ఆయన ఆరాధించండి. దేవుడు నీ కృపలో, నీ సన్నిధిలో, ఆయన నీకు ఎన్నో 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 ఆశీర్వాదాలు మేలునిచ్చాడు. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను.
యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అరుణిగా మార్చెను. యేసయ్యా నీ కృప, నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివో. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదా నీ కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదా కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అరుణిగా మార్చెను. యేసయ్యా నీ కృప అరుణిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ వాక్యం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు.